నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో రీసెంట్‌గా ఆల్రెడీ పీహెచ్‌డీ ప్రోగ్రామ్ సంబంధించి కొన్ని రీల్స్ నేను చేయడం జరిగింది. దీనిలో భాగంగా బిట్స్ పిలానీ అందరికీ తెలిసినటువంటి మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. దానికి సంబంధించి కూడా ఈ జనవరి ఇంటేక్ ఏదైతే ఉంటుందో దానికి పీహెచ్‌డీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. జనరల్‌గా బిట్స్ కానీ ఈవెన్ ఐఐటీస్ కానీ జనరల్గా ఇయర్లీ 2 టైమ్స్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్కి ఆఫర్ చేస్తాయి. చాలామంది 1 టైం అనుకుంటారు యాక్చువల్గాను, బీటెక్ ఎంటెక్ లాగా. అలా కాదండి, పీహెచ్‌డీ 2 టైమ్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఫుల్ టైం ఉంటుంది, పార్ట్ టైం ఉంటుంది. సో ఈ రెండింటికి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అట్లాగే నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే గేట్ ఎగ్జామ్ కావాలి అనుకుంటారు. గేట్ ఎగ్జామ్తో పని లేదండి, సపరేట్గా వాళ్ళు ఓన్ ఎగ్జామ్, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ పెట్టుకుంటారు. సో ఈ యొక్క పీహెచ్డీ ప్రోగ్రామ్ అనేది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కెమికల్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ కానీ మొత్తం అన్ని, కంప్యూటర్ సైన్స్, ఆల్ ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో మనకి బిట్స్లో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. అట్లాగే సైన్సెస్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన ఎకనామిక్స్, ఆఫ్ కోర్స్ హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఫుల్ టైం మీరు జాయిన్ అయినప్పుడు ఒకవేళ మీరు యూజీసీ గేట్ లేకపోయినా కూడా స్టైఫండ్ వస్తుందని చెప్పి చాలామంది అనుకుంటారు. లేదండి, ఇన్స్టిట్యూషనల్గా సపరేట్గా స్టైఫండ్ ఉంటుంది. ఆ స్టైఫండ్ 30,000-35,000 వరకు ఉంటుందండి. అది వచ్చే అవకాశం ఉంటుందండి. డెడ్ లైన్ వచ్చేటప్పటికి 17th నవంబర్ మీకు డెడ్ లైన్ అప్లై చేయడానికి. సో అట్లాగే దీనికి ఎగ్జామ్ వచ్చేటప్పటికి 17th, 18th డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. క్లాసెస్ వచ్చేటప్పటికి 5th జనవరి స్టార్ట్ అవుతాయి. అట్లాగే ఈ పార్ట్ టైం ఎవరైతే ఉంటారో 1 year ఎక్స్పీరియన్స్ ఉండి ఎవరైతే ఇండస్ట్రీలో వర్క్ చేస్తారో వాళ్ళు పార్ట్ టైం అప్లై చేసుకునే సదుపాయం కూడా ఉంటుందండి. పార్ట్ టైం ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పార్ట్ టైం అప్లై చేసుకుని సో తద్వారా మీరు పీహెచ్డీ అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుందండి. జనరల్గా పీహెచ్డీ అనుకున్నప్పుడు ఎంటెక్ కావాలనుకుంటారు, అక్కర్లేదండి. డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్, బ్యాచిలర్స్ ఏదైతే డిగ్రీ ఉంటుందో ఆ డిగ్రీలో 60% మార్క్స్ ఉన్నట్లయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, పార్ట్ టైం అయితే మాత్రం 1 year ఎక్స్పీరియన్స్ కావాలంతే. సో ఇది డెఫినెట్గా బిట్స్ అంటే నేను సపరేట్గా ఎక్స్క్లూజివ్గా నేను వీడియోస్ కూడా చాలా చేశానండి. బిట్స్ గురించి చాలా నేను ఎక్స్క్లూజివ్గా 3-4 వీడియోస్ ఉన్నాయి. సో ఎంఐటీని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని అప్పట్లోనే వీళ్ళు బిట్స్ని ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్థాపించడం జరిగింది. సో వాల్యూస్తో వీళ్ళు రన్ చేస్తారు కాబట్టి దీనికి ఆ రకమైనటువంటి ప్రెస్టీజియస్ ఒక ఎలైట్ ఇంజనీరింగ్ కాలేజీ కింద మనం చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఇది ఐఐటీస్ కంటే ఇప్పుడు అంతకంటే ముందే ఉన్నటువంటి కాలేజెస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఎన్నో వేల మందిని తయారు చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఫండింగ్ కూడా ఆల్మోస్ట్ మీకు 500 crores పైనే ఈ మధ్యకాలం లాస్ట్ 4-5 yearsలో కూడా ఫండింగ్ కూడా రావడం జరిగిందండి. సో డెఫినెట్గా ఈ ఆపర్చునిటీ చూసుకోండి. ఈవెన్ మ్యాథమెటిక్స్లో కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. క్రిప్టోగ్రఫీ కానివ్వండి, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, క్వాంటమ్ సైన్స్ కానీ. సో అలాగే మీకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మంచి మంచి ఏరియాస్లో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ అన్ని రకాల డిపార్ట్మెంట్స్లో మంచి కోర్సెస్ వీళ్ళు పీహెచ్డీ ఆఫర్ చేస్తున్నారు. డెఫినెట్గా ఈ అవకాశం ఏదైతే ఉందో అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.